జీవితంలో 2 సార్లు తక్కువ తినండి అంటారు. నీళ్లు బాగా తగ్గిస్తాను. నేచర్ ఇచ్చే దగ్గరగా తీసుకోండి అని చెప్తాను. అంటే గింజల పిండగా వచ్చిన ఆయిల్ వాడుకోండి అని చెప్తాను. పాలు వాడకండి అని చెప్తాను. పాల పదార్థాలు వాడుకోండి అని చెప్తాను. కల్తీ పాలే కదా, మంచి పాలు కూడా మన కోసం కాదని చెప్పి. మరి కాల్షియం ఉండదు కదా సార్ పాలు పెరుగు వాడకుండా ఉంటే? అమ్మ కోడిగుడ్డు బలం కదా, ఒక కోడిగుడ్డు తింటే బాగా బలం వస్తుంది కదా. ఇప్పుడు 100 కోడిగుడ్లు తిను, అంటే అది బలం బాగా వస్తుందిగా. అయ్యో సార్, బాత్రూమ్ బాక్కెళ్ళే బలం కూడా ఉండదు. ఇలా పాక్కుంటే వెళ్తావు బాత్రూమ్కి, ఆ బలం కూడా ఉండదు. అందులో ఎంత బలం ఉందని కాదు, నయాగరా జలపాతం చాలా పెద్దది ఉంటుంది. నువ్వు చెంబుచ్చుకెళ్తావు లేదా గ్లాసు ఉచ్చుకెళ్తావు, ఎంత తేగలవు నువ్వు? నయాగరా తెచ్చేస్తావా? నీ చెంబు ఎంత ఉందో ఆ సైజు తెస్తాను వీళ్ళు అంతే. నయాగరా ఎంత ఉంటే నీకెందుకు? నీకు కావాల్సిన కాల్షియం ఎంత? పాలు మనిషి కోసం కాదు, పాలు ఇచ్చేది గేదె తన దూడ కోసం, కుందేలు తన పిల్ల కోసం. అర్థమైందా? అలానే పులి ఇచ్చేది దాని పిల్లల కోసం. పాలు మనిషి కోసం కాదు. ఏ తల్లి, నీ తల్లి నీకు ఇచ్చిన పాలే నీ. అసలు పాలు మనిషికి ఎందుకు ఇవ్వాలి తెలుసా? ఒక బేబీ పుట్టినప్పుడు 9 మాసాలు 9 మాసాలు గర్భంలో ఉండి పుట్టినప్పుడు డెలివరీ అయితే అన్ని ఆర్గాలు తయారైన పుట్టరు, ఇంకా కొన్ని ఆర్గాలు తయారు కావాల్సి ఉంది. అందులో ప్యాంక్రాస్ లాంటి ఆ ఆర్గాలు తయారైనప్పుడు ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళు తల్లికిను లోపల పెరిగిన బిడ్డకి ఏంటి కనెక్షను? బొడ్డు నుంచి కనెక్షను. తల్లి పేగు బొడ్డు కనెక్షన్ వస్తుంది. ఈ బొడ్డు తాడు ద్వారా నీకు కనెక్షన్ అందింది. డెలివరీ అవగా నువ్వు ఏం చేస్తున్నావు? బొడ్డు తాడు కట్ చేస్తున్నావు. అంటే ఇంతకాలం బేబీ ఏదైతే ఒక శుక్రకణం ఇంత పెద్దదైందో 4 కిలోలు అయిందో ఆ కనెక్షన్ కట్ చేసావు. అప్పుడు ఆహారానికి ఇమీడియట్గా కనెక్షన్ ఏంటి అంటే కంటిన్యూటీ అందాలు ఏంటి? ఇక్కడ నువ్వు కట్ చేసినా ఈ స్తన్యం నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఎంతవరకు? నీకు ఇంకా డెవలప్ కావాల్సిన కొన్ని ఆర్గాలను డెవలప్ అయ్యే వరకు కూడా ఈ కనెక్షన్, తల్లి నుంచి వచ్చిన కనెక్షన్ నీకు అందుతుంది. ప్రపంచంలో మొదటి రోజు తల్లి ఇచ్చే పాలు ఈ ప్రపంచంలో ఏ జంతువైనా ఏ మనిషి అని తీసుకునే అద్భుతమైన పాలు. మనం మురిపాలు ఏదో అంటాం, సంథింగ్ ఏదో మోటార్ ఇచ్చేదాన్ని. ఈ పాలు అద్భుతమైనవి. ఒక కొన్నాళ్ళు పోయి ప్యాంక్రాసే డెవలప్ అయిన తర్వాత అన్నీ ఒకటే. ఉదాహరణకు ఒక అడవిలో ఒక ఆవు ఉందనుకో, అడవిలో ఒక గీత ఉందనుకో, దాన్ని మనం కట్టేసి దోణ కట్టేయట్లేదు కదా, స్వేచ్ఛగా ఉంది కదా. నువ్వు స్వేచ్ఛగా ఉంది కదా, నా సంవత్సరం పాలు ఎత్తున్న సంవత్సరం పాలు దాకా బతుకుద్ది అనుకుంటున్నావా? సృష్టిలో ఉండే మమ్మాల్సలో ఏ జంతువు అయినా 2 ధర్మాలు ఉంటాయి. ఒకటి, తన సొంత తల్లి పాలు నెల మ్యాక్సిమం 2 నెలల మించి ఏ జంతువు తాగదు. సొంత తల్లి పాలు. ఆవేం చేస్తుంది? మొదట పాలు తాగుతుంది ఆవుదూడ. ఆ తర్వాత 1 నెలకి వాళ్ళమ్మ ఎలా గడ్డి తింటుందో అది అనుకరించి గడ్డి తింటాకి వెళ్ళిపోతుంది. గడ్డి తినే లోపుకి, అది చివరికి గడ్డి తినాల్సిందే, అది తినే ఆహారం వెళ్ళిపోతుంది. పులి పాలిస్తుంది. పాలు ఇచ్చింది కదా, ఫస్ట్ పుట్టగానే మాంసం పెట్టదు. పులి పాలిస్తుంది. 1 నెలకో 2 నెలలకు ఏం చేస్తుంది? ఆపేసి కొద్దిగా మాంసం మొక్కెడుతుంది. తిన్నాకే మాంసం కంటిన్యూ చేస్తుంది. అది 2 సంవత్సరాలు ఇవ్వగలదు కదా, 2 సంవత్సరాలు ఇవ్వదు. ఇది ప్రకృతి ధర్మం. సృష్టిలో ఏ జంతువు కూడా తన సొంత బిడ్డలకి పాలు నెలమించి ఇవ్వదు. అంటే నెలకంటే కొన్ని జంతువులు ఎక్సెప్షన్ చిన్నవి ఉంటాయి. అర్థమైందా? ఇది ఒక నీతి. రెండో ప్రకృతి ధర్మం ఏంటంటే సృష్టిలో ఏ జంతువు కూడా మరే ఇతర జంతువు పాలు తాగదు. ఒక కుందేలు మేకపాలు తాగదు, మేకలు పులిపాలు తాగదు, పులిలు కుక్కపాలు తాగదు. ప్రపంచంలో ఒక మనిషి వేరే జంతువు పాలు 90 ఏళ్ళు వచ్చినా కుడి తాగినట్టు తాగుతాడు. సృష్టిలో జంతువు 2 నెలల మించి కూడా తాగదు. అవునవును. అలాంటిది ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినా పాలు తాగుతాడు. సృష్టిలో ఏ జంతువు మరే ఇతర జంతువు పాలు తాగదు. ఇప్పుడు వేరే జంతువు పాలు 90 ఏళ్ళు వచ్చిన తాగుతాడు. ఇది ఏ రకంగా సృష్టి ధర్మం? పాలు ఎందుకు తేడా అంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రోటీన్ తీసుకో. ఉదాహరణకి పాలలో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఆ ప్రోటీను ఒక్కొక్క జంతువుకి ఆ జంతువు పిల్లకి పెరిగే అవసరాలకు అనుగుణంగా ప్రకృతి డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు కుందేలుకి పాలల్లో 14% ప్రోటీన్ ఉంటుంది. ఒక ఆవు పాలలో 3.3% ప్రోటీన్ ఉంటుంది. మనిషికి 1% ప్రోటీన్ ఉంటుంది, ±1% ఉంటుంది. ఎందుకు కుందేలు పిల్లకి 14% హై ప్రోటీన్ ఉందంటే, ఒక కుందేలు పిల్ల సరిగ్గా అది పుట్టినప్పుడు బరువు కంటే రెట్టింపు బరువు అవటానికి 6 రోజులు పడుతుంది. అంటే ఆ లోపు మజిల్ బిల్డ్ అవ్వడం కోసం హై ప్రోటీన్ ఉంది. ఒక గేదె దూడ అది పుట్టిన బరువుకు రెట్టింపు అవ్వాలంటే ఆవు దూడ కానీ 50 నుంచి 60 రోజులు పడుతుంది. అందుకని ప్రోటీన్ 3.3 ఉంది. ఒక మనిషి పిల్లడు వాడి పుట్టిన బరువుకు రెట్టింపు బరువు అవ్వాలంటే 150 రోజులు పడుతుంది. అందుకని 1% ఉంది. అర్థమైందా? ఒక బిగ్ బోన్ యానిమల్ అని ఒక గేదెను తీసుకుంటే అది దాని జీవితకాలపు హైయెస్ట్ బరువు 200 కిలోలు అనుకో. ఉదాహరణకి 200 కిలోల బరువు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది కదా. అంటే ఒక అప్పుడే పుట్టిన పిల్ల 200 కిలోల బరువు పెరగటానికి, సంవత్సరంలో పెరగటానికి ఆ పాలల్లో కంపోజిషన్ దానికి అనుగుణంగా ఉంటుంది. నువ్వనే దేవుడు లేకపోతే నేను చెప్పే ప్రకృతితో దానికి అనుగుణంగా కంపోజిషన్ పెడుతుంది. అదే ఒక మనిషి పిల్లడు ఆడొక 3 కిలోలు పుట్టాడు అనుకుంటే, 3 కిలోల బరువుకి 4 కిలోలు, వీడు 50-20 కిలోలు పెరగటానికి 21 సంవత్సరాలు పడుతుంది. సృష్టి ధర్మం అంటే
ఒక పిల్లడు 3 కిలోల నుంచి 21 కిలోలు వెళ్ళటానికి, ఒక 60 కిలోలు వెళ్ళటానికి 21 సంవత్సరాలు బట్టే తప్పుడు ఉండటానికి ఉద్దేశించబడిన ప్రకృతి లేదా దేవుడు నిర్దేశించిన తల్లిపాల కంపోజిషను, సంవత్సరంలోనే 200 కిలోల బోను పెరగాల్సిన తల్లిపాల కంపోజిషన్ ఒకే రకంగా ఉంటాయి ఎక్కడన్నా? ప్రపంచంలో అక్కడ ఉంటాయి. కాల్షియం ఫాస్ఫరస్ రేషియోలన్నీ తేడా ఉంటాయి. ఈ ప్రపంచంలో పాలు తాగుతారంటే పనికిమాలని నేను ఎప్పుడు ఒకటి చెప్తాడు కూర్చుని. ఒక అమ్మ చెబుతాడు, మా అబ్బాయికి 5 ఏళ్ళు వచ్చిన పాలు ఇచ్చాను. 5 ఏళ్ళు వచ్చిన పాలు ఇచ్చావు. ఆడేమన్నా అబ్దుల్ కలాం పక్కన కూర్చుని ర్యాకెట్ ఎగరేసాడా? మైక్ టైసన్ పక్కన కూర్చుని వాడు ముక్కు పగల కొట్టాడా? ఊళ్ళో గేదలాగాడు మలేసేది. ఊళ్ళో గేదలు మళ్ళీ 5 ఏళ్ళు తాగడం వాడు పీకిందే ఉంది. 5 ఏళ్ళు ఇచ్చి ఆడేం పీకాడు? ఏం పీకలేదు కదా. పాయింట్ ఏంటంటే తల్లిపాలు కనెక్టివిటీ కోసం మానేస్తే నష్టం, కానీ తల్లిపాలు కొంతవరకే. ఆ తర్వాత తల్లిపాలు కూడా ఉపయోగం లేదు. మనిషి ఏంటంటే వాటికి వచ్చేయాల్సిందే. ఆ వచ్చే ప్రాసెస్లో ఉండే అద్భుతమైన రహస్యం ఏంటంటే ఒమేగా 3. నా డైట్ సక్సెస్ అవ్వడం కారణం కూడా ఏంటంటే ఒమేగా 3